ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు. కేవలం తన సంతోషాన్ని వ్యక్తపరిచినందుకు చంపేశారు. వెంటాడి వేటాడి మరీ ఓ తల్లి ప్రాణం బలి తీసుకున్నారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో ఆన్లైన్ మృగాలు ఓ మహిళను బలవంతంగా మట్టుబెట్టేశాయి. 2 పిల్లలను అనాథలను చేశాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన సభలో ఇల్లు పట్టా వచ్చిందని తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది బాధితురాలు గీతాంజలి. వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ చేశారు. మానసిక సంఘర్షణకు గురైన గీతాంజలి సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి సోమవారం చనిపోయింది. గీతాంజలి మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఫర్ గీతాంజలి, వి స్టాండ్ విత్ గీతాంజలి అనే హ్యాష్ట్యాగ్లతో మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 28 ఏళ్ల గీతాంజలి తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఆమెకు 2 పిల్లలు. ఇటీవల ప్రభుత్వం పథకంలో ఆమెకు ఇల్లు వచ్చింది. ఇంటి పట్టాను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. వైసీపీ ప్రభుత్వం తన కల నెరవేర్చిందని, తన పిల్లలకు అమ్మఒడి వస్తుందని చెప్పింది. ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆనందంతో చెప్పింది. గీతాంజలి మాట్లాడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రాజకీయ కారణాలతో వైసీపీ శ్రేణులు ఈ వీడియోను తమ ఖాతాల్లో పోస్టు చేయగా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు ట్రోలింగ్ కారణమని వార్తలొస్తున్నాయి. అయితే ఏం జరిగిందో కానీ ఇంతలో గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ జనసేన శ్రేణుల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గీతాంజలి మరణంతో ఆమె పిల్లలు అన్యాయమయ్యారా? ఆమెకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో జస్టిస్ ఫర్ గీతాంజలి అని పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. మొత్తం మీద కారణాలు ఏమైనా ట్రోలింగ్ భూతానికి మరో మహిళ బలైపోయింది.